ప్రస్తుతం అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. సుంకాలు ప్రతి సుంకాలతో వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై మాజీ ఉద్యోగి సారా వీన్ విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా ప్రభుత్వంతో జుకర్బర్గ్ చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నారని కామెంట్ చేశారు. మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆరోపించారు. మెటా సంస్థ అనైతిక వ్యాపార విలువలు, గోప్యతా విధానాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో సారా విన్ విలియమ్స్ వేగుగా మారి కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా జుకర్బర్గ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. మెటా అధికారులు పదే పదే జాతీయ భద్రతను అణగదొక్కి అమెరికా దేశ విలువలకు ద్రోహం చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ టూల్స్ను అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ టూల్స్తో కంటెంట్పై విస్తృత నియంత్రణ లభిస్తుందని పేర్కొన్నారు. జుకర్బర్గ్ దేశభక్తుడని చెప్పుకుంటూనే దశాబ్ద కాలంలో చైనాలో $18 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. ఇప్పుడు బీజింగ్లో తన వ్యాపార ఉనికిని మరింత పెంచుకునేందుకే కమ్యూనిస్టు పార్టీతో స్నేహబంధాన్ని బలపరుచుకుంటున్నారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని సారా విలియమ్స్ ఆరోపించారు. మెటా ఏఐ మోడల్ లామా చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్సీక్కు సహకరిస్తోందని కూడా ఆమె తెలిపారు. ఈ విషయాలు మాట్లాడుతున్నందుకు తనపై $50,000 జరిమానా విధించారని పేర్కొన్నారు. మరోవైపు మెటా సంస్థ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సారా వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది మెటా కంపెనీ. ఆమెకు విధించిన జరిమానా కాంగ్రెస్ ముందు వాంగ్మూలం ఇచ్చినందుకు కాదు, ఉద్యోగం వీడేందుకు ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించినందుకు విధించామని తెలిపారు. చైనాలో మెటా ఎలాంటి సేవలు అందించడం లేదని సంస్థ అధికార ప్రతినిధి ర్యాండ్ డానియల్ తెలిపారు. ఈ పరిణామాలపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.